కూటమి ప్రభుత్వ అసమర్థతే డయేరియా వ్యాపిస్తుందన్నారు వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్. తాగునీరు కలుషితమవుతున్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు పాలకులు అధికారులు గాలి కుదిలేశారని మండిపడ్డారు. 32 మంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని రామ్ మనోహర్ చెప్పారు. తక్షణమే వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రజలు మంచాన పడ్డారు, హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యినారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇప్పటికే నాకు అందిన సమాచారం 3 చనిపోవడం కూడా జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వలన, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ని చేతిలోకి తీసుకుని నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్లక్ష్యం వలన ఈ రోజున ప్రజలకి ఈ దుస్థితి దాపరించింది. తక్షణమే కార్పొరేషన్ అధికారులు తక్షణమే స్పందించి తగు జాగ్రత్తలు అలాగే చర్యలు తీసుకొని ప్రజలకు మళ్ళీ సాధారణమైన స్థితికి తీసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అలాగే చనిపోయిన మృతుల కుటుంబాలకు సుమారు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా